నమస్తే, నేను ప్రియాంకరావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో అంటే 25 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అంటే అసలు ఏంటి ఆ సంఘటన అనేది ఎవరికి తెలియదు. కానీ రాధాకృష్ణ గారికి తెలుసు. ఎవరు? ఏబిఎన్ అధినేత. ఈయన ఒక మాట చెప్పారు. ఆయన తొలి పలుకు అని చెప్పేసి ఎవ్రీ సాటర్డే ఒక కథనం వస్తుంది కదా, అందులో ఆయన ఏమన్నారంటే 25 ఏళ్ల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన సంఘటన ఉందో అది నేను ఇప్పుడు సాక్ష్యాలతో బయట పెడితే అందరూ దిగ్భ్రాంతికి లోనవుతారు అని. ఏంటి ఆ సంఘటన? అసలు ఏం జరుగుంటుంది? ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశమా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సంబంధించిన అంశమా? మరి దీని మీద షర్మిలా గారు కూడా ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. కానీ షర్మిలా గారే దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ రాధాకృష్ణ గారికి పంపించారని కూడా కొంతమంది అంటున్నమాట. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. 25 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఏం జరిగింది? ఆ సంఘటన బయటకు వస్తే ఎందుకు అందరూ దిగ్భ్రాంతికి లోనవుతారు? అలాంటి సంఘటన ఏం జరిగింది అసలు? ఆ సంఘటన ఏదో జరిగిందని చెప్పి మెన్షన్ చేశారు రాధాకృష్ణ గారు వీకెండ్లో. సరే, ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయనకి తెలిసి ఉండొచ్చు, సోర్స్ కూడా ఉంటుంది. మరి ఆ సంఘటన ఏంటి అనేది చెప్పాం. ఆయన వీకెండ్ జనరల్గా చాలామంది ఫాలో అవుతుంటారు, చదువుతుంటారు. అందులో ఈసారి వీకెండ్లో ఏం రాస్తాడు అనేది అందరూ వెయిట్ చేశారు. ఎందుకనంటే అంతకుముందే ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేయటం, నిరసన వ్యక్తం చేయటం, రాధాకృష్ణ గారిని లేపేస్తామని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పడం, ఇవన్నీ హీట్ ఎక్కించినటువంటి అంశాలు. ఆ క్రమంలో రాధాకృష్ణ గారు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం రాస్తారు తన వీకెండ్లో అని కొంత క్యూరియాసిటీ తోటి చదివారు. అయితే ఆ మొత్తం ఆయన రాసినటువంటి ఆర్టికల్లో ఒకే ఒక పదం ఏంటంటే 25 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటన, దాని గురించి కనుక నేను చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరగలేడు అనే యాంగిల్లో రాశాడు. మరి ఆయన ఎందుకు బయట పెట్టడానికి ఆయన ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటనేది మనకు తెలియదు. బయట పెడితే అని అన్నారు. ఇక నా బయట పెడితే అని దాంతో ముగిచ్చేసిన ఆల్ ది బెస్ట్, ప్రస్తుతానికి ఆల్ ది బెస్ట్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకనంటే నేను మీ నాన్న చూశాను, మీ తాతను కూడా చూశాను, ఎవరు ఏం చేయలేకపోయారు, నువ్వేం చేస్తావులే నన్ను అని చెప్పి ఆయన ఏదో రాసుకొచ్చి ఆల్ ది బెస్ట్, ప్రస్తుతానికి చూసుకుందాం అన్నట్టుగా రాశాడు. రాసిన దాంట్లో అది దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏంటి 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది, దిగ్భ్రాంతికరం అయినటువంటి అంశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి కూడా రానటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి అంశం ఏంటి అనే దాని మీద చాలామంది తలలు బాదుకుంటున్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ నేను కూడా కొద్దిసేపటి క్రితం తులసిరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేశాను. సరే, నేను ఆయన అడిగా, సార్ ఇలా ఏంటి, దాని వెనుక అంత బలమైనటువంటిది ఏమై ఉండొచ్చు అని చెప్పి. ఆయన ఏమన్నారంటే ఏదైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ప్రకారం ఏదైనా చేస్తాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు అని చెప్పి చెప్పడానికి లేదు, ఏదైనా చేస్తాడు అని చెప్పేసి ఆయన అన్నారు. సోషల్ మీడియాలో అయితే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు గాసిప్స్, కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక, కొంతమంది రకరకాలుగా దాని మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత తులసిరెడ్డి గారు షో అయిపోయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడారు. జనరల్గా మాట్లాడుతుంటారు, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఎప్పటి నుంచి పరిచయం ఉంది, మాట్లాడుతుంటారు. నన్ను అడిగారు, ఏంటి అది రాధాకృష్ణ గారు రాసింది ఏమై ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ప్రస్తావన అడిగాను నేను. సార్, మీరు నాకు ఇంటర్వ్యూలో చెప్పలేదు కదా, బయట ఉన్నది మీరు రివీల్ చేస్తారంటే ఏముంటాయి, అంతకని ఏముండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఆయనకి పడదు, అది అందరికీ తెలిసిందే కదా. తర్వాత వాళ్ళ ఇంట్లో చెల్లిని, తల్లిని, వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు, అది అందరికీ తెలిసిందే కదా, ఏముండకపోవచ్చు అని చెప్పి ఒక మూమెంట్లో బెంగళూరులో ఉన్నప్పుడు కొంత గొడవలని, సో ఆ గొడవల్లో విడాకుల దాకా వెళ్ళింది.
అని చెప్పేసి ఆయన అన్నారు. ఏంటి సార్ విడాకులు ఏంటి అది ఇది అంటే ఒక స్టోరీ చెప్పారు. అదే బహుశా అదేమన్నా అయితే అయి ఉండొచ్చేమో, ఇంకా అంతకు మించి ఏముంటే అంత దిగ్భ్రాంతికరమైనది. ఆ దిగ్భ్రాంతికరంలో ఇది ఉండొచ్చు. విడాకుల దాకా వెళ్ళింది అప్పుడు. సో విడాకుల దాకా వెళ్ళిందంటే దాని వెనక చాలా జరిగింది అని చెప్పి చెప్పారు ఆయన. సో అంటే ఆ చెప్పిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏం జరిగింది ఏంటి అనేది. నేను కూడా చెప్పడానికి భయం ఉండదు, కరెక్ట్. అందుకని అంతవరకు చెప్పారు. ఆయన కొంచెం లోతుగా చెప్పాడు, అది బాగుండదు కదా చెప్పాడు. సో అని చెప్పారు. సరే, అందరికీ తెలిసిన అంశాలు చాలా ఉన్నాయి. కొంతమంది తెలియనటువంటి దిగ్భ్రాంతికరమైన అంశం ఏంటంటే బహుశా దాంట్లో నుంచి కొన్ని చెప్పుకోలేని ఎపిసోడ్లు ఉండొచ్చు, అదే ఉండే అవకాశం ఉంది. సరే, రాధాకృష్ణ గారు ఇప్పుడు ఆయన ఏంటంటే వీకెండ్లో ఒక రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారు. అధికారంలో కూటమి ఉంది. రాజకీయంగా వాళ్ళు తెలుసుకోవాలి. మీడియాకి వచ్చేసి అది కూడా ఆడవాళ్ళని కించపరుస్తూ పోలిక చేసేటువంటి పరిస్థితి నేను లేను, చేయలేదు. దాన్ని ఆ విధంగా ట్విస్ట్ చేశారు మీరు. ఇప్పుడు నందిని పంది అని చెప్పేసి కూడా నమ్మించగలరు మీరు. నందిని ఆ యాంగిల్లో రాశాము అంతే తప్ప దాన్ని వేరే కోణం నుంచి తీసుకెళ్ళిపోయి మీరు కావాలని చేశారు. అది కూడా శనివారం అది వచ్చింది, ఆదివారం పబ్లిష్ అయింది, సోమవారం కాముకున్నారు. మంగళవారం ఎందుకు వచ్చారు మీరు? సోమవారమే రావాలి, ఆదివారమే రావాలి, కానీ మంగళవారం వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు మంగళవారం అంటే 2 రోజుల తర్వాత మీరు యలహంక ప్యాలెస్ నుంచి మీరు డైరెక్షన్ ఇస్తే బెంగళూరు నుంచి ఆ డైరెక్షన్ మేరకు వీళ్ళు ఈ విధంగా వచ్చారు. అందుకే వాళ్ళని వెన్నుముక్క లేని తలలో గుజ్జు లేనటువంటి లీడర్లు అని చెప్పేసి మరింత ఘాటుగా రాశాడు ఆయన. ఇంకా కొద్దిగా ఎక్కువ రాశాడు. మీకు నిజంగా తలలో గుజ్జుండి వెన్నుముకుంటే ఆయన చెప్పినటువంటి తలతెక్క సమాధానాలన్నిటికీ, తలతెక్క ఆర్డర్స్ అన్నిటికీ మీరు రారు అని చెప్పేసి ఆయన కొంచెం చురుకులు అంటిస్తూ వీకెండ్ ముగిచ్చారు. సో అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే అదే దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన. అదేంటి అనేది మరి రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కాబట్టి నాకు ఇంటర్వ్యూలో ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తులసిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం బహుశా ఆ ఎపిసోడ్ నుంచి ఏదన్నా ఇంకొక యాంగిల్ ఉంటే ఉండొచ్చు. మేబీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.